3 దశాబ్దాల మోసం, వెలుగొండ సాక్షిగా పాలకుల నిర్లక్ష్యం, ఎల్లో మీడియా భజన సరే. అసలు వాస్తవాల సంగతేంటి? 30 ఏళ్లు, 2 పార్టీలు, ఒకటే దగ. మార్పు కోసం ఆంధ్రగడ్డ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు అనేది కేవలం మాటల్లోనే వినిపిస్తుంది కానీ క్షేత్రస్థాయిలో ప్రజల కన్నీళ్లు మాత్రం తుడవడం లేదు. దశాబ్దాల కాలంగా అధికారాన్ని పంచుకుంటున్న ఆ 2 ప్రధాన పార్టీల వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్. 3 దశాబ్దాల క్రితం శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్ట్ నేటికి పూర్తి కాకపోవడం పాలకుల అసమర్థతకు పరాకాష్ట. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల ప్రజల గొంతు ఎండిపోతున్నా, పొలాలు బీడువారుతున్నా ఆ 2 పార్టీలకు మాత్రం కేవలం ఎన్నికల రాజకీయం తప్ప ప్రజా శ్రేయస్సు పట్టడం లేదు. ఒకరు శంకుస్థాపనలతో సరిపెడితే మరొకరు గ్రాఫిక్స్ చూపిస్తూ కాలయాపన చేశారు. ఈ జూలై నాటికి ప్రాజెక్ట్ పూర్తి అంటూ టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజాయితీ ఉంది? దశాబ్దాలుగా పూర్తి చేయని పనిని ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడంలో అర్థం లేదు. ఇది ప్రజల విజయం కాదు, పాలకుల అసమర్థతకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రమే. నిత్యం భజన చేసే మీడియాకు ప్రజల కోస వినిపించడం లేదు. ఈ 2 పార్టీల మార్పిడి రాజకీయం వల్లే సామాన్యుడు బలైపోతున్నాడని బీసీవై పార్టీ గట్టిగా నమ్ముతుంది. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకోవడం తప్ప చివరి ఆయకట్టుకు నీరు అందించాలనే సంకల్పం వీరికి లేదు. నీరు లేక రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల నుంచి వలసలు వెళ్తుంటే అధికార దాహంతో ఈ పార్టీలు కులమతాల రాజకీయం చేస్తున్నాయి. అటు తిప్పి ఇటు తిప్పి ఆ 2 పార్టీలకే అధికారమిస్తే ఏం జరుగుతుందో వెలుగొండ ప్రాజెక్టే ఒక గుణపాఠం. మార్పు రావాల్సింది పాలకుల్లో కాదు, ప్రజల ఆలోచనల్లో. అబద్ధపు హామీలు, మీడియా భజనతో కాలం గడిపే పార్టీలకు కాలం చెల్లింది. బీసీవై పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర అభివృద్ధి, నిజాయితీతో కూడిన పాలనతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సాధ్యం.